హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరివెన్నెల ఛానల్. ఇలా చేయబోతున్న రెసిపీ ఏంటంటే ఫ్రెండ్స్, మన మ్యాంగో జామ్ కావాల్సిన పదార్థాలు చెప్తాను చూడండి. నేను 2 kg మ్యాంగోస్ తీసుకున్నాను. చాలా మగ్గినాయి రసాలు, మన చెరుకు రసాలు అంటారు కదా, రసాలు తీసుకున్నాను. 2 kg రసం పిండుకొని పెట్టుకున్నాను. ఒక పెద్ద కప్పు షుగరు, పెద్ద కప్పు షుగర్ అంటే ఒక ½ kg అనుకోండి. 2 kgకి ½ kg షుగర్ వేసుకోవాలి. ఒక 6 మన యాలకులు నేను నలగొట్టి పెట్టుకున్నాను, పౌడర్లో చేసుకొని. ఈ విధంగా చేసుకోండి. 2 నిమ్మకాయలు పెద్ద సైజు పిండుకున్నాను. తగినంత సాల్ట్. ఇప్పుడు చేయబోయే విధానాన్ని చూపిస్తాను చూడండి. ముందుగా గిన్నె పెట్టుకున్నాను. ఇప్పుడు మన జ్యూస్ అనేది వేసేద్దాము. మన చెరుకు రసాలు కాకపోయినా వేరే కూడా చేసుకోవచ్చు, బంగినపల్లితో కూడా చేసుకోవచ్చు, బాగుంటుంది. మనకు చెరుకు రసాలు అంటే అందులో రసం చాలా ఉంటుందని అవి తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో షుగర్ కూడా వేసేసుకోవాలి. యాలకుల పొడి కూడా వేసుకున్నాము. తగినంత సాల్ట్. ఇందులో కొద్దిగా మిక్స్ చేస్తాము మెల్లగా. ఒక 2-3 మినిట్స్ మంచిగా ఇలా మిక్స్ చేసుకోవాలి. మన షుగర్ అన్నది మంచిగా మామిడికాయ జ్యూస్లో కలిసిపోవాలి. కొద్దిగా ఉడకనిద్దాము. 2-3 నిమిషాలు ఉడకనిచ్చి కలుపుకోవాలి. మనకు అలా అయితే మనకు అడుగు పని అంటకుండా ఉంటుంది. నేను అందుకు కొంచెం నాన్ స్టిక్ గిన్నె పెట్టుకున్నాను. మనం ఏదైనా పెట్టుకోవచ్చు. కొంచెం నార్మల్ గిన్నె పెట్టామనుకో కలుపుతూ ఉండాలి అడుగంటకుండా. నాన్ స్టిక్ కాబట్టి కొంచెం పర్లేదు, ఒక 2-3 నిమిషాలు వదిలేసి కూడా కలపవచ్చు. చూడండి, నేను ఒక 4 నిమిషాలు కలుపుకున్నాను. ఒక 4 నిమిషాల తర్వాత చూడండి ఈ విధంగా అయ్యింది. మన చక్కెర అనేది బాగా కరిగిపోయి మన చక్కెర జిగురు అనేది మనం మామిడికాయ గుజ్జుకు బాగా పట్టేసింది. ఈ విధంగా జారుతుంది పాకంలాగా, అంటే మనకు రెడీ అవుతున్నట్టు. ఇప్పుడు కొద్దిగా మన నిమ్మరసం వేసేసుకుందాం. ఇప్పుడు చూపించాను కదా, కలిపేసుకుందాము. మన కలర్ కూడా చేంజ్ అయ్యింది చూడండి. ఇదిగోండి, మనకు అక్కడక్కడ చిన్న చిన్న ముక్కలను పర్వాలేదు, కరిగిపోతాయి. మనం చిన్న పొయ్యి మీద పెద్ద మంట పెట్టుకొని చేసుకోవాలి. మరి పెద్ద పొయ్యి మీద పెట్టుకోకూడదు. చిన్న పొయ్యి మీద పెద్ద మంట పెట్టి చేసుకుంటే అయిపోతుంది. ఇలాగే కలుపుతూనే ఉండాలి. ఒక 2-3 నిమిషాలు ఆగాలి, కలపాలి. చూడండి, నేను 50 మినిట్స్ అయింది. మనకు 50 మినిట్స్లో ఫుల్గా ఉండదు కదా, హాఫ్ అయ్యింది. ఇంకొక 50 మినిట్స్ అవ్వాలి. మొత్తం మనకు 40 మినిట్స్ పడుతుంది మనకు మ్యాంగో జామ్ చేసుకోవడానికి. ఏదైనా సరే, ఏ ఫ్రూట్స్ అయినా మనకు 40 మినిట్స్ 1 అవర్ పడుతుంది. ఇదిగోండి, ఇంకో 50 మినిట్స్ తర్వాత చూపిస్తాను మీకు. చూడండి, మన మ్యాంగో జామ్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దించేసుకుందాము. చూడండి, మనం ఈ కటోరాలో ఇంకొద్ది మ్యాంగో జామ్ అనేది వేసుకున్నాను. ఈ కటోరా వేసాను. ఒక 30 సెకండ్ తర్వాత మనకి జామ్ అనేది కిందికి జారకపోతే మనకు మ్యాంగో జామ్ అనేది రెడీ అయినట్టే. ఒక 30 సెకండ్స్ ఆగుదాం మనము. చూడండి, 30 సెకండ్స్ అయింది. మనం వంపి చూద్దాము. ఇదిగోండి, మనకు జారట్లేదు చూడండి. ఇదిగోండి, అంటే మనకు జాము రెడీ అయినట్టే. ఇదిగోండి, ఇప్పుడు జాము రెడీ అయినట్టే. మనం ఒక గిన్నెలో తీసేసుకుందాము. కొంచెం మనకు గట్టి పడుతుంది ఇది. మనం కొద్దిగా చల్లారిన తర్వాత మనం ఒక డబ్బాలో వేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. చల్లారిన తర్వాత కొంచెం చిక్కబడిపోతుంది. మన మ్యాంగో ఫలూడా కావాల్సిన పదార్థాలు చెప్తాను చూడండి. బాగా పండిన మామిడికాయ ఒక పెద్ద సైజు తీసుకున్నాను. 1 కప్పు పెరుగు, చిన్నగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు, తగినంత చక్కెర, సజ్జా గింజలు మనం 1 గంట ముందు నానబెట్టి పెట్టుకోవాలి. ఒక 2 ఇలాచీలు నల్లగొట్టి పెట్టుకున్నాను. ఇప్పుడు చేయబోయే విధానాన్ని చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. చూడండి, ముందుగా మనం ఇలాచీ పౌడర్ అనేది మామిడికాయ జ్యూస్లో వేసేసుకున్నాము. ఇప్పుడు మనం ఇక మజ్జిగ కర్రతోటి తిప్పుకోవాలి. కొంచెం గడ్డలుగా లేకుండా మనకు ఇలాచీ అనేది మంచి మిక్స్ అయితే తిప్పుకోవాలి. మనకి ఇలాచి
ఫ్లేవర్ అనేది మంచిగా పడుతుంది. చూడండి గడ్డలుగా లేకుండా వెళ్ళిపోయినాయి గడ్డలన్నీ. ఇప్పుడు మనం పెరుగు కూడా కలిపేసుకుందాము. పక్కన పెట్టేసుకోండి. ఒక గిన్నె తీసుకొని ఈ కప్ పెరుగుని ఇందులో వేసేసుకోవాలి. ఇందులో షుగర్ మిక్స్ చేసుకోవాలి. సేమ్ మనము అదే మామిడికాయ మిక్స్ చేసుకున్నాం కదా, అదేవిధంగా ఈ మన పెరుగు కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి. చక్కెర అనేది మంచిగా కలిసేటట్టు పెరుగులో. చూడండి కొద్దిగా గట్టిగా ఉంది, కొద్దిగా వాటర్ వేసుకుందాం మనము. మరీ అంత గట్టిగా కాకుండా అంత పలసగా కాకుండా కలుపుకోవాలి పెరుగు అనేది. చూడండి ఈ విధంగా. ఒక ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు చేయబోయే విధానాన్ని చూపిస్తాను. చూడండి ఒక 2 గ్లాసులు తీసుకున్నాను. ఇప్పుడు చేయబోయే విధానాన్ని చూపిస్తున్నాను. మామిడికాయ వేసేసుకోవాలి 2 రొట్లు. ఇప్పుడు ఇందులో సజ్జ గింజలు వేసుకోవాలి. పెరుగు కూడా పోసేసుకుందాము. మళ్ళీ మామిడికాయ వేసుకోవాలి. కొద్దిగా పెరుగు వేసేసుకోవాలి పైన. ఇప్పుడు మనం చిన్నగా కట్ చేసి పెట్టుకుని మామిడికాయ ముక్కలు వేసేసుకుందాము. పైన కొద్దిగా సజ్జ గింజలు సర్వ్ చేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ఎంత రుచికరమైన మన మ్యాంగో ఫలూడా అనేది రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, సాబుదానా మ్యాంగో కీర్. మన సాబుదానా మ్యాంగో కీర్ కావాల్సిన పదార్థాలు చెప్తాను చూడండి. నేను బాగా పండిన మామిడికాయ తీసుకున్నాను. జ్యూస్ పిండుకొని పెట్టుకోవాలి. తగినంత సాబుదానా ఒక 2 గంటల ముందు నానబెట్టుకోవాలి. చిన్న సాబుదానా, తగినంత చక్కెర, తగినంత యాలకుల పొడి, తర్బూజా సీడ్స్, ఇంకా బాదం పప్పు నల్లగొట్టి పెట్టుకున్నాను. నేను 1 గ్లాస్ పాలు తీసుకున్నాను. మీకు అంటే మ్యాంగోకి సరిపడా మన సాబుదానాకు సరిపడా తీసుకోవాలి పాలు. నాకైతే 1 గ్లాస్ సరిపోతుంది కానీ 1 గ్లాస్ తీసుకున్నాను. ఇప్పుడు నేను చేయబోయే విధానాన్ని చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. చూడండి, ముందుగా గిన్నె తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో సాబుదానా వేసేసుకుంటాను నానబెట్టుకున్నది. ఇప్పుడు ఇందులో పాలు కూడా పోసేద్దాము. కొద్దిగా వాటర్ వేసుకుందాము. మన సాబుదానా ఉడికే వరకు కావాలి కదా మెత్తగా. ఇప్పుడు పొయ్యి మీద పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్ మనం. చూడండి, మనం ఇప్పుడు నెమ్మదిగా కలుపుకుంటూ మనకు అడుగంటకుండా కలుపుకోవాలి సాబుదానా ఉడికే వరకు. మనం 2 గంటలు నానబెట్టాం కాబట్టి మనకు తొందరగానే ఉడికిపోతుంది సాబుదానా అనేది. కొద్దిగా పాలు వేడి కాగానే తొందరగా ఉడికిపోతుంది. కొద్దిగా వేడెక్కరిద్దాం. వేడయ్యి మనం ఉడికేటప్పుడు మట్టు కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగంటిపోతుంది. చూడండి, మన సాబుదానా అనేది ఉడికిపోయింది. ఇప్పుడు మనం ఇలాచి పౌడర్ వేసుకుందాము. ఇందులోనే షుగర్ కూడా వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకుందాము. మనం సాబుదానా 2 అవర్స్ నానబెట్టడం వల్ల ఏంటంటే తొందరగా ఉడికిపోతుంది. ఒక 5-10 మినిట్స్లో. చూడండి, చిన్న సాబుదానా కదా తొందరగా ఉడికిపోయింది. ఒక 2 మినిట్స్ ఉడకనిద్దాము.
చూడండి ఆల్మోస్ట్ మనకు సాబుదానా ఉడికిపోయింది. దింపేసి చల్లార్చుకోవాలి. నేను ప్యాన్ కలిసి చల్లారుస్తాను. చూడండి మన సాబుదానా చల్లారిపోయింది. ఆ లోపు మనం మామిడికాయ కూడా మిక్స్ చేసుకోవాలి. నెమ్మదిగా దీంతో మనం గిల కొట్టుకోవాలి మజ్జిగ కర్రతోటి. కొంచెం అక్కడక్కడ మనకు గట్టిగా గడ్డలుగా ఉంటే పలస అయిపోతుంది కదా. చూడండి గడ్డలుగా లేకుండా అయిపోయింది. ఇప్పుడు అందులో మిక్స్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ మనం ఇప్పుడు సాబుదానాలో మిక్స్ చేసుకుందాము. చూడండి ఎంతో రుచికరమైన మ్యాంగో సాబుదానా కీర్ రెడీ అయిపోయింది మనకు. అంతే ఫ్రెండ్, చాలా ఈజీగా ఇంట్లో చేసేసుకోవచ్చు మనం. చూడండి ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన మన మామిడికాయ సాబుదానా కీర్ రెడీ అయిపోయింది. మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా సిరివెన్నెల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మరీ మంచి వీడియోతో మీ ముందుంటాం.